హాయ్ భరత్, ఎలా ఉన్నావు? ఎన్ని రోజులు? ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ ఓ వెరీ గుడ్. నువ్వు? నేను గేట్ ఎగ్జామ్ రాశాను మొన్ననే, ఎంటెక్ కోసం. ఆల్ ఇండియా 95 ర్యాంక్ వచ్చింది. పార్టీ లేదంట్రా? నెక్స్ట్ వెళ్ళిపోదాం పార్టీ కలిసి. బ్యాకర్స్ వల్లనే ఆ ర్యాంక్ అయితే వచ్చింది. ఏం లేదు, ఇప్పుడు ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి, మన చిన్న చిన్న 8th క్లాస్ క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ఏముంది, అబాకస్ యూజ్ చేసినాం, ఎవరు పాస్ చేస్తున్నామని చూస్తారు. అబాకస్ వాళ్ళకి ఏముంది, జస్ట్ చూడగానే ఆన్సర్ వస్తుంది. అట్లా నాకు అక్కడ బాగా హెల్ప్ అయింది. మొత్తం నాకు కూడా క్యాట్ లో మ్యాథ్స్ చేస్తున్నాను కదా, చాలా క్వశ్చన్స్ అది ఈజీ అనిపిస్తున్నాయి. మా ఫ్రెండ్స్ అంటారు ఇంత హార్డ్ ఉన్నాయి ఏంటారు, చేసేలాగా ఉంది. అంటే బ్యాచ్ అందరం కలిసి ఆడుకుంటుండే, ఎంజాయ్ చేస్తుండే, అబాకస్ చేస్తుండే, అంతా చేస్తుండే. ఇంకేం చేస్తున్నారు? ఇంకా ఇప్పుడైనా వచ్చాను, ఇద్దరు కూర్చున్నారని చెప్పేసి ఏంటి ఇక్కడ అని చెప్పేసి ఏం చేస్తున్నావు? ఏమన్నా అంత నార్మలే. బస్ మంచిగా చేసాము, అప్పుడు ఎంత బాగుంటుంది చేసుకుంటూ ఆసనాలు చేసుకుంటూ, మనోడేమో అక్కడ బయట ఆసనాలు చేర్పించుకుంటూ కాపీ చేసుకుంటూ మస్తు ఉండేది అసలు. అప్పుడు చేసేవారు మరి ఎంత అలా చేసామో మీరే చెప్పాలి. నేను డిగ్రీ చేస్తున్నాను. ఒకటి కాలేజ్ చాలా రోజుల కలుసుకున్నాం. ఒకటే కాలేజ్ ఒకే భాష తక్కువ మాట్లాడుకునేది. డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే, నా డిగ్రీ అయిపోయింది. నేనైతే మొన్న కొన్ని కంపెనీ సెంటర్ రాశాను. దాంట్లో ఆప్టిట్యూడ్స్ ఉన్నాయి, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్, హ్యూమన్ క్యాలిక్యులేషన్స్, గేమింగ్ లో డిజిట్ క్యాలిక్యులేషన్స్ అని, డిజిట్ న్యూమరికల్, సూడోకోస్, దీంట్లో బాగా యూజ్ అయింది నాకు. సో అప్పుడు అనిపించింది టైంలో నేర్చుకున్నాను, మనము కరెక్ట్గా నేర్చుకున్నాను అనిపించింది. నాకు అలానే అనిపించింది. అందుకే నేను మళ్ళీ అబాకస్ మాన్యువల్ అయితే మనకు నేర్పించారు, నేను నేర్పిద్దామని ఇక్కడికి వచ్చేసాను, జాయిన్ అయ్యాను. నాకు రావాలని కాకపోతే టైం సెట్ అవ్వదు కదా నాకు, ఆ ప్రాజెక్ట్స్ అని అవన్నీ ఇవన్నీ సరిపోతుంది. వచ్చేసి కలుద్దాం. నాకు కూడా అకౌంట్స్ సబ్జెక్ట్స్ లో బాగా యూస్ఫుల్ అయింది. అకౌంట్స్ అంటే కంప్లీట్ మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ మీద వచ్చేసి. ఇంకా మొన్న ఎల్ఎల్బి ఎగ్జామ్ కూడా రాశాను, దాంట్లో కూడా కొంచెం యూజ్ అయింది. ఆప్టిట్యూడ్స్ అన్నారు. నిజంగా మన బ్యాచ్ లో ఉన్న ప్రతి ఒక్కరు మంచిగా బాగా యూజ్ అయ్యారు. అందరూ కూడా మంచిగా ఉన్నారు. అప్పుడు కానీ అందరూ కూడా ఒకసారి వచ్చి గ్యాదర్ అయితే బాగుంటుంది. ఒక్కొక్కరు ఒకసారి వస్తారు. డెసెంట్ అవుతాం, పార్టీ చేసుకుందాం. ఇంకా వాళ్ళని కూడా అందరిని పిలుచుకుందాం ఒకసారి. అందరికి అవుతుంది, పిల్లలు కూడా హెల్ప్ అవుతుంది. అదే ఇంపార్టెంట్. మన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా ఎలా చేశారు, మనకు కూడా కొంచెం ఒకసారి రానివేమని ఉంటాయి, కరెక్ట్ కూడా అయితే కొంచెం ఫస్ట్ మన మెమరీస్ గుర్తొస్తాయి. ఓ మనం ఆ బెంచ్ లో కూర్చున్నాం, మనం ఏం చేస్తాం మనకు గుర్తు రావాలని చెప్పి. వాళ్ళు కూడా మన పొజిషన్ లోనే ఉన్నారు ఇప్పుడు. మనం అక్కడికి వచ్చినా ఇప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చినారు, మనం ఇక్కడికి వచ్చాం. సో ప్లేస్ వాళ్ళు అక్కడ రావాలంటే మనం ఏం చెప్పాలి, మన ఎక్స్పీరియన్స్ కదా వాళ్ళకి. బాయ్ బాయ్.